ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 15వ వాక్యాన్ని మనము చదువుకుందాం. 78వ కీర్తన 15వ వాక్యాన్ని మనము చదువుదాం. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి వెలుపలికి రప్పింపబడిన తరువాత వారు కనాను యాత్రలో వారు ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు అరణ్యంలో వారికి నీళ్లు లేక ఇబ్బంది పడిన దినాలలో నా దేవుని బిడ్డలారా, ప్రభు సెలవిచ్చిన మాట ఏమిటో తెలుసా అండి? మరి బండను కొట్టు, దానిలో నుంచి నీళ్లు ఇదిగో ప్రవాహము వలె వచ్చును అని మోషేకు ఆయన సెలవిచ్చిన ప్రకారంగా నా దేవుని బిడ్డలారా, ఆ బండను కొట్టినప్పుడట దానిలో నుంచి వచ్చినటువంటి నీరు ఎంత అని మనం చూస్తే సముద్రమంత సమృద్ధిగా నీరు దానిలో నుంచి వచ్చిందంటండి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు సముద్రమంత సమృద్ధి, అసలు బండలో నుంచి నీళ్లు రావటమే గొప్ప విశేషము. వచ్చినటువంటి ఆ నీళ్లు కొద్దో గొప్ప ఉండాలి, లేకపోతే వారి ప్రాణాల వరకు కాపాడబడేందుకు సరిపోయేంత మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ వాక్యం ఏమి సెలవిస్తుంది అనంటే ఆ నీరట సముద్రమంత ఉందంట. హల్లెలూయా. సముద్రమంత నీటిని నా దేవుని బిడ్డలారా ఒక బండలో ప్రభు దాచి ఉంచాడు. ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు కలిగే ఆశ్చర్యం ఏంటి అనంటే, నీ ఎదుట ఒక అరణ్యము లాంటి ప్రదేశం. నా దేవుని బిడ్డలారా, అరణ్యము వల్ల మన జీవితం మారిపోయిందా? నీ జీవితం అరణ్యంగా మారిపోయిందా? ఆదరించు దిక్కు లేక, పలకరించేవారు లేక, సహాయం చేసేవారు లేక, ప్రేమ చూపేవారు లేక, దారి చూపేవారు లేకపోతే నా దేవుని బిడ్డలారా చూడండి, దాహముతో నీ ప్రాణం అల్లాడిపోతుంటే, ఉద్యోగం అనేటువంటి దాహము, వివాహం అనే దాహము, లేకపోతే గర్భఫలం అనే దాహము, భర్త మార్చబడట్లేదు, బంధకాల మధ్యలో ఉన్నాడు, ఎప్పుడు మార్చబడతాడా అనే ఒక దాహముతో నీవు ఉన్నప్పుడు నా దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ దాహములో ఉన్నప్పుడు ఎందుకు కార్యం ఆలస్యం అవుతుంది, ఎందుకు ఇంకా జరగట్లేదు అని మనం అనుకోవచ్చేమో. కానీ నీ కొరకు నీ దేవుడట ఒక బండలో అట ఎదుగు ఆయన సమృద్ధిగా సముద్రమంత సమృద్ధిని ఆయన నింపినట్లుగా నీ కొరకు ఆయన ఒక సమృద్ధిని నింపి ఉన్నాడు. హల్లెలూయా. ఒక సమృద్ధిని నింపాడు. నా దేవుని బిడ్డలారా, ఆ బండను చేరుకునేంత వరకు, ఆ బండ యొద్దకు వెళ్ళినంత వరకు, ఆ బండ దగ్గరికి నువ్వు వెళ్ళి నా దేవుని బిడ్డలారా గమనించండి, మరి దానిలో నుంచి నీళ్లు త్రాగినప్పుడు అప్పుడు మన యొక్క దాహం తీరుతూ ఉందంట. కనుక అంటే మన దాహాన్ని ప్రభువే తీర్చే దేవుడు. ప్రభు తప్ప ఇంకెవ్వరూ కూడా మన కుటుంబ పరిస్థితులను, మన జీవితాలను బాగు చేసేవారు లేరండి. కనుక ఈ రోజున నా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్పగలిగిన మాట ఏమిటంటే, నీ దేవుడు నీ కొరకు సమృద్ధిని దాచి ఉంచాడు. హల్లెలూయా. నీ దేవుడు నీ కొరకు సమృద్ధిని దాచి ఉంచాడు. కనుక అటు సమృద్ధిలో మనందరినీ కూడా మరి ఆ సమృద్ధిని పొందుకోగలిగిన కృప ప్రభు దేవాతి దేవుడు మనకు అనుగ్రహించులాగున ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు యేసయ్యా. అలనాడు అయా నా తండ్రి నైనా మా పితరులకు నా ప్రభా అయ్యా మీరు ఇచ్చినటువంటి నా తండ్రి నైనా శ్రేష్టమైనటువంటి నా ప్రభా అయ్యా ఆ నీటిని బట్టి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమృద్ధి అంతా అయా నా తండ్రి నైనా సముద్రం అంతా సమృద్ధితో నా ప్రభా అయ్యా ఇదిగో నైనా నా తండ్రి అయ్యా ఆ నీటిని నా ప్రభ పంపించినందుకు స్తోత్రాలు. అలాగే నా తండ్రి ఈ రోజు నా ప్రభ ఎంతోమంది దాహముతో ఉన్నారయ్యా, అయా కుటుంబ దాహముతో ఉన్నారు ప్రభా. ఆర్థికంగా నైనా నా తండ్రి అయ్యా ఇదిగో వారు దాహము తీర్చువారు లేరయ్యా. అవును ప్రభా, వారి కొరకు నాయనా ఇదిగో నా తండ్రి అరణ్యముగా మారిపోయిన వారి జీవితాలకు నా ప్రభా సముద్రం అంత సమృద్ధిని నా తండ్రి మీరు దాచి ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యాన్ని నమ్మిన ప్రతి వారి జీవితాల్లో మీరు కార్యం చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని వారి కుటుంబాలను, వారి చేతి పనులను మీరు ఆశీర్వదించి దీవించి పిల్లలను మీరు దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.